ఓకే. ఈ సమస్యలు మొదట్లో ఎలాంటి లక్షణాల వల్ల గుర్తించవచ్చు? ఓకే, వీటిలో లక్షణాలు అంటే ఫిషర్ ఒక్కొక్కదాన్ని చెప్తున్నా. ఫిషర్ అంటే ఏంటంటే దానివల్ల వచ్చే ముఖ్యమైన లక్షణము నొప్పి మోషన్ పోయిన తర్వాత ఎక్కువ మందిలో స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత అది 5 minutes ఉండొచ్చు, రోజంతా కూడా ఉండొచ్చు. కొంతమందిలో నొప్పి అతి తీవ్రంగా ఉంటుంది, కానీ మెజారిటీ పీపుల్ అయితే నొప్పి ఎక్కువ ఉంటుంది. ఈ ఫిషరు నయం కాకుండా ఉండే ప్రధాన కారణం నొప్పి. సో దాంతోపాటు వాళ్ళకి బ్లీడింగ్ వస్తుంది. కొంతమందిలో, అందరిలో ఉండదు, బట్ కొంతమందిలో బ్లీడింగ్ అవుతుంది. దీంతోపాటు మోషన్ పోవాలంటే భయం వేస్తుంటుంది వాళ్ళకి, ఎందుకంటే నొప్పి వస్తుంది కదా. అందుకని వీళ్ళు మోషన్ పోవాలంటే భయపడుతుంటారు. దీంతోపాటు టెన్షన్ అయ్యి నిద్ర కూడా సరిగిపోరు. ఇది ఫిషర్లో మనం మెయిన్గా చూసేది. పైల్స్లో వచ్చేసి పైల్స్ ఏ టైప్ అంటే దాన్ని బట్టి ఉంటాయి. బయట పైల్సా లోపల పైల్స్ అంటే బయట పైల్స్లో మనం ఎక్కువగా చూసేది వచ్చి ఇచ్చింగ్ ఒకటి చూస్తాము, అంటే దొరద. కాన్స్టిపేషన్ ఒకటి చూస్తాము, తర్వాత నొప్పి ఒకటి వస్తుంటుంది, అప్పుడప్పుడు గడ్డలు వస్తుంటాయి అందులో. ఇవి ప్రధానంగా మనం. సో దీంతోపాటు అది వాపు ఉంటుంది బయట పైల్స్లో. లోపల పైల్స్లో మెయిన్గా మనం ఉండేది ఏంటంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో దాంతోపాటు కొన్నిసార్లు కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, మోషన్ పోయినా సరిగ్గా పోనట్లు అనిపించడము, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే మనకి యాప్సెస్లో ఏమవుతుందంటే నొప్పి ఉంటుంది ఎక్కువ. మెజారిటీ పీపుల్లో యాప్సెస్ వచ్చింది అంటే నొప్పి బాగా ఉంటుంది. కొంతమందిలో జ్వరం ఉంటుంది, కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే మనకి ఫిస్టులలో ఏమవుతుందంటే ఫిస్టుల వల్ల మనం కనపడేది ఒకటే. ఫిస్టులా బయటికి ఉందనుకోండి హోలు, దాంట్లోంచి కారుతూ కనిపిస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే కొన్ని రోజులు కారుతుంది, మళ్ళీ స్టాప్ అయిపోతుంది, అంటే ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది మనం చూస్తాం. కొంతమందిలో ఏంటంటే ఈ ఫిస్టులా ఉండే వాళ్ళు మళ్ళీ యాప్సెస్లు వస్తాయి, అప్పుడు నొప్పి వస్తుంది. ఆ ఫిస్టులో చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఎప్పుడప్పుడు వచ్చి ఉంటుంది, ఎందుకంటే అలా తెలియదు. ఈ ఎక్కువ ఫిషర్ తప్ప మిగతా వాటిన్నింటిలో ఉండేది ఏంటంటే ఫిషర్ యాప్సెస్లో మీకు సిమ్టమ్స్ ఎర్లీగా అంటే చాలా తెలిసిపోతాయి. ఫిస్టులాలోనూ పైల్స్లోనూ సిమ్టమ్స్ రానికి చాలా టైం పడుతుంది. మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి పోరు, ఇప్పుడు వెళ్తారు.